హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే మళ్ళీ అదే తప్పు చేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు అని అంటే కనుక మళ్ళీ అదే తప్పు చేస్తున్నారేమో అని అయితే కనుక అనాల్సి వస్తుందండి. ఎందుకన్నారు ఈ మాట అంటే కనుక వైఎస్ఆర్సీపీలో పలు నియామకాలు అయితే జరిగినాయండి. కొన్ని పదవులకి నియామకాలు అయితే కనుక జరిగినాయి. ఏంటి ఆ పదవులు ఎవరెవరికి ఇచ్చారు ఏంటనే దాని మీద ఓ రకంగా సోషల్ మీడియాలో పెద్ద చర్చ అయితే నడుస్తుంది. అంటే గిట్టని ఛానల్స్ ఉంటాయి, గిట్టే ఏంటి ఇష్టమైన ఛానల్స్, ఇష్టం లేని ఛానల్స్ కొన్ని ఉంటాయి. మొత్తానికి ఎలాగైతేనండి ఈ పదవుల పంపకాలు కూడా ఒక రాద్ధాంతం చేస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు అనేది కనుక గుర్తు చేస్తున్నాయా, లేకపోతే వాస్తవంగా కూడా అలాగే చేశారా అని ఆలోచిస్తే కనుక వీడియోలోకి వెళ్ళే ముందు నాది రిక్వెస్ట్ ఉందండి, ప్లీజ్ నా మోటివేషన్ ఉంటుంది, ఒక లైక్ అయితే చేయండి. ఏంటి అలాగే లైక్ చేసిన తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఈ పదవుల పంపకాల మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతేకాదు మన ఛానల్ని పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైతే ఇంతకు ముందు ఒక అపవాది ఎవరి మీద జగన్ గారి మీద ఉండేదో ఏంటంటే ఆ జగన్ గారి వైఎస్ఆర్సీపీ పార్టీలో మ్యాక్సిమం ఎక్కువగా రెడ్లిగా ప్రాధాన్యత ఇస్తాడాయన అనే ఒక అపవాదం ఉండేది. అది నిజమే, అది పోలేదు, ఇంకా కంటిన్యూ అవుతుంది అనేది కనుక సందేశం అయితే కనుక వెళ్తుందేమో అని నా అభిప్రాయం. ఇది నా పర్సనల్ అభిప్రాయం. ఏంటంటే ఒకసారి ఎవరెవరికి పదవులు ఇచ్చారు అనేది ఒకసారి చెప్తాను చూడండి. మహిళా విభాగం అధ్యక్షురాలుగా ఎమ్మెల్సీ వరుదు కళ్యాణికి ఇచ్చారండి. తర్వాత లీగల్ సెల్ అధ్యక్షుడిగా మనోహర్ రెడ్డి గారికి ఇచ్చారండి. అలాగే వాలంటీర్ల విభాగం అధ్యక్షుడిగా నాగార్జున యాదవ్కి ఇచ్చారు. అలాగే గ్రీవెన్స్ విభాగం అధ్యక్షుడిగా నారాయణ మూర్తికి ఇచ్చారు. అలాగే రైతు విభాగం అధ్యక్షుడిగా ఎంవిఎస్ నాగిరెడ్డికి ఇచ్చారు. అలాగే పంచాయతీ విభాగం అధ్యక్షుడిగా రవీంద్రారెడ్డికి ఇచ్చారు. సాంస్కృతిక విభాగం అధ్యక్షుడిగా వంగపండు ఉషా గారికి ఇచ్చారు. ఐటీ విభాగం అధ్యక్షుడిగా పోసమరెడ్డి సునీల్కి ఇచ్చారు. ప్రైవేట్ స్కూళ్ళు విభాగం అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డికి ఇచ్చారు. వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడిగా గౌతమ్ రెడ్డికి ఇచ్చారు. ప్రభుత్వ స్కూళ్ళ విభాగం అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి ఇచ్చారు. ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా విశ్వేశ్వరరాజుకి ఇచ్చారు. మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా ఖాదర్ భాషకి ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శులుగా మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వేంపల్లి సతీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ యువజన విభాగం అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. నన్ను అబ్జర్వ్ చేసి ఉంటారు, నేను చదివిన పేర్లలో చాలా మటుకు మీరు అబ్జర్వ్ చేసుకుంటారు. ఎందుకంటే నేను అందరి పేర్లు కూడా రాయలే వాస్తవంగా అయితే. మెయిన్ రెడ్లు అనే వాళ్ళ పేర్లు మాత్రం రాసా. అంటే ఇచ్చిన పంపకాలు ఏదైతే పదవుల పంపకాలు చేశారో ఆ పదవుల పంపకాల్లో మరలా రెడ్లు ఎక్కువగా అయితే కనుక ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది. అదే నేను అంటున్నా, గతంలో ఇది అయితే కనుక ఖచ్చితంగా ఉండేది. ఎందుకంటే ఇక చాంతాడంత లిస్టులో ఏంటి మ్యాక్సిమం 70% రెడ్లే ఉండేవారు. ఈ మాట వాస్తవమే, గతంలో కూడా జరిగింది. ఇది మరలా అదే పందాన్ని కొనసాగిస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? మరలా చేసిన తప్పే మళ్ళీ చేస్తున్నారా ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు? ఎందుకంటే మరలా రెడ్లని ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఏదైతే సామాజిక న్యాయం ఉంటుందో ఆ సామాజిక న్యాయం ఆ పార్టీలో కొరవడుతుందా ఏంటి అనేది కొన్ని అనుమానాలు అయితే కలుగుతాయి. ఎందుకంటే ఈ లిస్టుని చూస్తున్నప్పుడు మరలా కొత్తగా స్టార్ట్ చేశారా ఈ లిస్టు ప్రిపేర్ చేయడానికి బెంగళూరు వెళ్ళి కొంతమందితోటి మాట్లాడి డిసైడ్ చేసి ఎన్ని చేసిన తర్వాత కూడా మరలా ఆ లిస్టులో ఎంతమంది రెడ్లు అంటే మరలా సామాజిక న్యాయం లోపిస్తుందేమో, ఆ దిశగా జనాలకి సంకేతాలు వెళ్తాయేమో అని నా అభిప్రాయం. చూస్తున్న మీ అభిప్రాయం ఏంటో నేను తెలుసుకోవాలనుకున్నాను. ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మర్చిపోవద్దు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.